పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది. మీరు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. అరేంజ్ చేసిన శ్రీధర్ గారిని అంటే ప్రత్యేకంగా కేడీసీ గారికి తాతాజీ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అంటే మీరంతా ముందు నుంచి పరిచయం చెప్తున్నాను. యాక్చువల్గా ఈ సభ్యత్వం అన్నది ఏ పార్టీ కంటే సరే సభ్యులు చాలా ఇంపార్టెంట్. ఏ పార్టీ కంటే రేపు సభ్యులు పార్టీకి భరోసాగా ఉంటారు. మేము పార్టీ కోసం మేము ఉన్నాం, పార్టీకి మేము ఉన్నాం, అండగా ఉన్నాం, పార్టీకి మనం అందరం అండగా ఉన్నాం. మన పార్టీ కూడా మనకి అండగా ఉండడానికి మీకు భరోసాగా కొంత ఏదైనా ప్రమాదవశాత్తు పార్టీ కోసం తిరిగిన వ్యక్తులు ఏదైనా జరిగితే పార్టీ డబ్బులు, అంతేగాని దీన్ని ఇన్సూరెన్స్ గా పాలసీలో పెట్టుకుని మాత్రం చేయలేదు. మన ముఖ్య లక్ష్యం పార్టీ సభ్యత్వం. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కళ్యాణ్ గారి దగ్గర నుంచి మన మెయిన్ టార్గెట్ సభ్యత్వమే. అలాగే విలేజెస్ కంటే వార్డు, పోలీస్ స్టేషన్, విలేజ్ ఆ స్ట్రక్చర్ లో మనం ప్రతి ఒక్కరు సభ్యత్వం నమోదు జరగడం, దాని నుంచి పార్టీ నిర్మాణం జరగదు. ఓకే, దానికోసం కూడా మనందరం ప్రయత్నం చేయండి. పార్టీ నిర్మాణంలో భాగం సభ్యత్వం నెంబర్తో పాటు ఇది ఎక్కువ సంఖ్య చేయడానికి ఖచ్చితంగా కొంత వాల్యూ ఉంటుంది. అలాగే పార్టీ రేపు నుంచే కంట్రీలో కూడా ఎక్కువ మందిని జాయిన్ చేసినోడికి అడ్వాంటేజ్ ఉంటుంది. అంతేగాని అదొక ఫ్యాక్టర్ అంటే అదేమి మెయిన్ పాయింట్ అయితే కాదు. ఒక 4-5 అంశాలు తీసుకుంటే అదొక అంశం ఉంది. అందుగురించి మీరు సంఖ్యతో పాటు గ్రామంలో ప్రతి వార్డు, ప్రతి కమ్యూనిటీ అందరికి మనం తీసుకురావాలి. ఇంకొకటి మన ముఖ్య బాధ్యత ఏంటంటే మనం పార్టీలో గతం నుంచి ఉన్నాం కాబట్టి పార్టీలో చాలా మంది వర్గాలు వస్తూ ఉంటారు. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు, రకరకాల వ్యక్తులు ఉంటారు. పక్క పార్టీలో ఉండి అక్కడ ఇష్టం లేక మన సిద్ధాలు వాళ్ళందరినీ మనం ఆహ్వానించాలి. పార్టీలోకి ఆహ్వానించి తీసుకురావడానికి మంచి సమయం. అందరినీ మనం తెచ్చుకుని పార్టీని బలోపేతం చేసుకోవడానికి మనందరి బాధ్యత. అందుకే మనం ఉద్యమి సాధకులు ఉద్యమి ఈ పేర్లు పెట్టడానికి ముఖ్య కారణం. ఈ లక్ష్యాలతో ఏంటంటే పార్టీని డెవలప్ చేసే ఉద్దేశంతో మన కాంట్రిబ్యూషన్ తో పార్టీ గ్రో అయితే అల్టిమేట్ గా మనం కూడా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మనం డెవలప్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. దయచేసి మీరు అందరూ నెంబర్తో పాటు డిస్ట్రిబ్యూటెడ్ గా చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఐఓఎస్ యాప్ లో సాధకులందరికీ ఐఓఎస్ అంటే ఐఫోన్ లో మనకి ఇష్యూస్ ఉన్నాయి. పేమెంట్ కూడా మనం 1-2 రోజుల్లో ఆటోమేటిక్ గా పుష్ అయ్యి క్లియర్ అవుతాయి. అంటే ఎక్కడైనా పేమెంట్ అవ్వకపోతే వెయిట్ చేయండి. ఎందుకంటే యాప్ మంది పేమెంట్ వచ్చి అది థర్డ్ పార్టీ, సో అవి టెక్నికల్ గా పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు 2-3 డేస్ అయ్యాక పుష్ చేస్తూ ఉంటారు పేమెంట్. మీకు అన్ని ఇష్యూస్ ఉంటే మీ కాంటాక్ట్ లో వేరు కానీ వెంకటేష్ ఉంటారు, వాళ్ళందరికీ మీరు పంపండి. మేము ఒక ఎక్సెల్ షీట్ లో అప్డేట్ చేస్తాం. అక్కడ నుంచి ఒకరికి సాల్వ్ చేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ.